చైతన్యపురిలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో బతుకమ్మ వేడుకల్లో భాగంగా మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సాంప్రదాయబద్ధంగా ఆటపాటలతో ఘనంగా జరుపుకున్నారు. మహిళలందరూ తీరొక్క పూలతో బతుకమ్మను అలంకరించి సందడి చేశారు. ఈ వేడుకలో టీఆర్ఎస్ మహిళా విభాగం మాజీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా విభాగ కార్యదర్శి కాచన్ సుష్మా పాల్గొని మహిళలతో కలిసి ఆడిపాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా షోరూం వారు ఆమెను శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి, తులసి శ్రీనివాస్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మమ్మల్ని అందరినీ ఇంత చక్కగా ఒక చోట చేర్చి డాన్స్ చేసి సంబరాల్లో పాల్పంచుకుంటున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇక్కడికి విచ్చేసిన వారికి బరువు ఇంత మేకప్, ఇన్ని పట్టు చీరలు, సో మలబార్ గోల్డ్ అంటే గోల్డ్ అని నిరూపించారు. నిర్మలా గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. నిర్మలా గారు. బతుకమ్మ కార్యక్రమం చేస్తున్నారు. అంటే మన తెలంగాణ, ఆంధ్ర కాకుండా దేశ విదేశాల్లో కూడా మలబార్ గోల్డ్ డైమండ్ షాప్స్ ఉన్నాయి. ప్రతి చోట కూడా వీళ్ళకి ఇదే ఆదరణ. అంటే ఏ ప్లేస్ దుబాయ్కి వస్తున్నా, ఏ ప్లేస్లో తీసుకున్నా ఇదే ఆదరణ ఉంటుంది. ప్రతి దగ్గర కూడా మంచి క్వాలిటీ ఇస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఏదైనా డైమండ్స్ కానివ్వండి, ఏదైనా జ్యువెలరీ కానివ్వండి, ఓపెనింగ్ అయినప్పుడు ఎవరినో గెస్ట్లని, ఎమ్మెల్యేలను, ఎంపీని అలా పిలుస్తుంటారు. అలా కాకుండా మామూలుగా ఉండే లేడీస్ అందరినీ పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తుంటారు. అది చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈసారి బతుకమ్మ కార్యక్రమం చేశారు. ఇక్కడ మహిళలు చాలామంది వచ్చారు. అంటే లాస్ట్ టైం బతుకమ్మ కార్యక్రమం చేసుకోలేకపోయాము. తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే బతుకమ్మ పండుగ. ఈ 9 days నవరాత్రుల్లో అమావాస్య ముందు నుండి బొడ్డమ్మ అనేది స్టార్ట్ చేస్తారు. అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ వరకు 9 days ప్రతి ఊర్లో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి వీధిలో, ప్రతి చోట కూడా బతుకమ్మ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంటుంది. అంటే బతుకమ్మ అనేది బతుకమ్మ అని అంటే అందరూ ఆరాధనతో ఉండాలి అని. మామూలుగా పువ్వులు అనేది మనము దేవుడికి మాత్రమే పెడతాము. అలా కాదు, బతుకమ్మ అంటేనే ఒక ప్లేట్లో అన్ని పువ్వులు పెట్టి దాన్ని పూజించేదే బతుకమ్మ. చాలా మంచి కార్యక్రమాలు ఇలా ఈ 9 days చేస్తూ ఉంటారు. ఈరోజు మలబార్ గోల్డ్ వాళ్ళు పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గోల్డ్ అండ్ డైమండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి బతుకమ్మ సంబరాల్లో ఈరోజు చాలా చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి బస్తీ వాసులందరూ, మహిళలందరూ కూడా పాల్గొని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. మరి మనం చెప్పుకోవాలంటే మలబార్ జ్యువెలరీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి 258 స్టోర్స్ ఉన్నాయి ఎంటైర్ గ్లోబ్. వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక 250 కోట్ల రూపాయల దాకా చారిటీ ఖర్చు పెడతారు. ఎవరికి చాలామందికి తెలియదు. చాలామంది పిల్లలకి స్కూల్ ఫీజులు కడతారు, ఇల్లు కట్టుకోవడానికి లేని వాళ్ళకి మెటీరియల్స్ ఇచ్చి ఇల్లు కట్టిస్తుంటారు, పెళ్ళిళ్ళు చేయిస్తారు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా ఆర్టికల్స్ ఇస్తారు. అలాగే వాళ్ళు అందులోనే కాదు, ఈ రోజున స్థానికంగా ఉండేటువంటి ప్రాంతీయ సాంప్రదాయాలను కూడా గౌరవిస్తున్నామని తెలియపరుస్తూ మరి ఈ రోజున తెలంగాణ ఆడపడుచుల యొక్క మనోభావాలకి కట్టుబడి వారు చేసుకున్నటువంటి తెలంగాణ బతుకమ్మ సంబరాల్ని వారు కూడా భాగంగా అయ్యిందిలో ఈ ఉత్సవాన్ని ఇక్కడ తెలంగాణ మహిళలందరి గౌరవాన్ని కాపాడుతూ ఇక్కడ ఇంత ఘనంగా ఈ ప్రోగ్రాంను ఏర్పాటు చేసినందుకు మలబార్ జ్యువెలరీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ, అందులో నన్ను భాగం చేసి నన్ను ఇక్కడికి ఇన్వాల్వ్ చేసి నన్ను పిలిచినందుకు మరీ వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ, బాలబాలికలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.